రే వెళ్ళొద్దురా, నా మాట వినరా రే. రే అసలే ఇది కరోనా టైం, ఎందుకురా అంత దూరం, అది కూడా వాడి కోసం. అవసరమారా? అవసరం. వాడి హ్యాపీనెస్ నాకు చాలా అవసరం. అయినా ఇది వాడి కోసం వాడు కోరుకున్న కోరిక తీర్చడం నా బాధ్యత. న్యూ ఇయర్ వచ్చేసింది. ఇక మా ఫ్రెండ్స్ అందరికి విష్ చేసేద్దాం. హ్యాపీ న్యూ. ప్రతి న్యూ ఇయర్కి నేను మా ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ విష్ చేస్తున్నా, కాబట్టి ఈసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఏంటి వీళ్ళు ఇంకా మెసేజ్ చెయ్యలేదు? హలో. Hello, dear customer. Your recharge is set to expire tomorrow. Please recharge soon to continue. అరే రమేష్, నా బెస్ట్ ఫ్రెండ్, నా బీటెక్ ఫ్రెండ్, ప్రతి న్యూ ఇయర్కి ఇంటికి వచ్చేవాడేవి కదరా. ఈసారి కనీసం మెసేజ్ అయినా చెయ్యరా? రమేష్ అనుకుంటే సురేష్ ఫోన్ చేశాడు. సర్లే ఎవడొకడు. హలో. రే మాయా, ఈరోజు నా బర్త్డే రా. రే వినపడుతుందా? విష్ చేయవారా మరి? ఏంట్రా విష్ చేసేది? నువ్వు నాకు విష్ చేసావా? అయ్యా, నా బర్త్డే నిన్ను విష్ చేయడం ఏంట్రా? భూత్ బంగ్లాలో పెట్టావా? నువ్వు బ్రతికి ఉన్నావు అసలు? నిన్ను కాదే, హట్ అయినట్టుంది. బాగా హట్ అయినట్టుంది. చాలా విషెస్ వచ్చుంటాయి.
రే సోనీ, నాకు కొత్త పౌచ్ వదులుతావా వదలవా? అయితే ఈ పౌచ్ నాది కాదా? ఫ్రమ్ పవన్ 2056. మరీ అంతలా వెతకొద్దు, నేను వెళ్ళిపోయి పావు గంట అయింది. హలో పవన్. హాయ్. మాకున్న ప్రోటోకాల్ వల్ల నేను డైరెక్ట్గా మీట్ అవ్వలేను, అందుకే ఇలా. అంటే నేనే నువ్వు? అవును. నువ్వే నా గ్రీటింగ్ కార్డ్ ఇక్కడ పెట్టింది? అవును. నీ ఏజ్ 2006, 56. నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ ఎంత బాగా వచ్చా? 20, 30. 50. నీ ఏజ్ 50యా? అవును అవును అవును. మరి దొంగలా ఎందుకు మాస్క్ వేసుకున్నావు? అంటే అది ప్రోటోకాల్ కదా. ప్రోటోకాల్. థ్యాంక్ యూ. సోనీ నన్ను ఎలా గుర్తుపట్టిందో తెలియదు కానీ ఈరోజు భలే ఆడుకున్నాం. హలో పవన్, బ్రతికే ఉన్నావా అసలు? చెప్పు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి ఒక నిమిషం. నీ ఫ్యూచర్ చెప్పాలి అంతేనా? ఆ, అన్నీ తెలుసుకుంటే కిక్ పోద్ది. 2 విషయాలు చెప్తా. రెండోది నా ఫేవరెట్. ఫస్ట్ వన్, కరోనా కారణంగా నీ 10th ఎగ్జామ్స్ జరగవు. యాహూ. ఇక సెకండ్ వన్, జాగ్రత్తగా విను. నీ కాలేజ్ డేస్లో మీ ఫ్రెండ్స్ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమని? నువ్వు ఎలా ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటావు అని. నువ్వు ఇచ్చిన ఆన్సర్ క్రేజీ అసలు. ఏం ఆన్సర్ ఇచ్చాను? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ బికాస్ మై హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ మై ఓన్ యాక్షన్స్, నాట్ ఆన్ అదర్స్. ఎలా ఉంది? ఓ, అయిపోయిందా? సూపర్ ఉంది. ఏం అర్థమైంది? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అంటే నువ్వు కాదు నేను. నా హ్యాపీనెస్ నా ఓన్ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ అవతల వారి యాక్షన్స్ మీద కాదు. అందుకే నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటాను. వా, ఏం చెప్పావు పవన్? అందుకనే నువ్వు ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటావు. సరే అయితే హ్యాపీ న్యూ ఇయర్. టాటా. హ్యాపీ. నా రిప్లై వెనుకొని వెళ్ళిపోయి చా. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ బికాస్ మై హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ మై ఓన్ యాక్షన్స్, నాట్ ఆన్ అదర్స్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూరా. అవును, వాడు కాదు నేను చెప్పింది నిజమే. ప్రతి న్యూ ఇయర్కి నేనే మా ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ విష్ చెప్పి నేనే హ్యాపీగా ఉండేవాడు. కానీ ఈరోజు వాళ్ళ విష్ కోసం నేను ఎదురు చూశాను. అంటే నా హ్యాపీనెస్ వాళ్ళ యాక్షన్ మీద డిపెండ్ అయింది. దానికి తగ్గట్టు ఈరోజు మొత్తం సాడ్గానే ఉన్నాను. నా ఫ్యూచర్ వచ్చి నా గురించి నాకు ఈరోజు చెప్పకపోయి ఉంటే నేను ప్రతిరోజు సాడ్గానే ఉండేవాడిని. కాబట్టి నేను కూడా
నాకు 50 ఏళ్ళు వచ్చాక టైం మిషన్తో 1 జనవరి 2021కి వచ్చి నన్ను నేనే హ్యాపీ చేసుకోవాలి. ఇది నా కోసం నేను కోరుకున్న కోరిక తీర్చడం నా బాధ్యత.